ఆ ఏడుకుండలవాడి పాదాలే వీరికి శరణ్యం. ఆయనకి నచ్చే వాయిద్యాలు వినిపించడమే వీరి పని. భక్తుల్ని పరవశింపజేస్తూ దేవదేవుణ్ణి కొలిచే అన్నమయ్య వారసులు ఈ కళాకారులు. వీళ్లంతా టీటీడీ నిర్వహిస్తున్న అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. టీటీడీ నిర్వహించే అన్ని వేడుకలకు ప్రాణం పోసేది వీరి ఆటలు, పాటలు, వాయిద్యాలే. శ్రీనివాసుడి ఊరేగింపు దగ్గర నుంచి కళ్యాణం వరకు వీరు లేకుండా ఏ వేడుక జరగదు. అలాంటి కళాకారులు ఇవాళ రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల తీరుతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. స్వామివారి కార్యక్రమాలనే నమ్ముకొని సుమారు 430 మంది కళాకారులు బతుకుతున్నారు. వీరిలో 112 మంది 19 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. మిగతా వారు కూడా దశాబ్ద కాలం నుంచి స్వామివారి సేవలోనే ఉన్నారు. ఇన్నేళ్లుగా టీటీడీకి సేవలు చేస్తున్నా అధికారులు మాత్రం వీళ్లకు సరైన గుర్తింపునివ్వడం లేదు. దీంతో చాలీ జీతాలతో పూట గడుపుతున్నారు. సీనియారిటీ, వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళని ఏబీసీడీ గ్రేడ్లుగా విభజించి వేతనాలు ఇస్తున్నారు. ఎంతో సీనియారిటీ ఉంటే గానీ 10,000 వేతనం దక్కేది. 200 మందికి పైగా కళాకారులు తీసుకుంటున్న వేతనం 6 నుంచి 8,000 మాత్రమే. పైగా ఉద్యోగ భద్రత కూడా లేదు. తమ ఉద్యోగాల్ని రెగ్యులర్ చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న డిమాండ్ను టీటీడీ పట్టించుకోవడం లేదంటున్నారు కళాకారులు. ఈ కళాకారుల్ని రెగ్యులర్ చేయడానికి 2007లో పాలక మండలి అంగీకరించింది. దీనికోసం ఓ కమిటీని కూడా నియమించింది. కానీ ఆ తర్వాత ఆ ప్రయత్నాలు అటకెక్కాయి. ఇప్పటి వరకు ఆ తీర్మానం అమలుకు కూడా నోచుకోలేదు. అప్పటినుంచి తీర్మానాన్ని అమలు చేయాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు స్పందించడం లేదంటున్నారు కళాకారులు. అంతేకాదు, పేరుకే వీళ్లు అన్నమయ్య కళాకారుల టీంలో ఉద్యోగులు. కానీ టీటీడీ ఉద్యోగులకి ఇచ్చే లడ్డూ కూపన్, తిరుపతి తిరుమల మధ్య తిరిగే బస్ ఫేర్, టీటీడీ అనుబంధ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం వంటి సౌకర్యాలు కూడా అందవు. దీంతో గత 5 రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం ముందే ఆందోళన కొనసాగిస్తున్నారు కళాకారులు. అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగాల్ని రెగ్యులర్ చేయకుంటే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేస్తున్న 450 మంది కళాకారుల సమస్యల పరిష్కారం చేయడంలో టీటీడీ యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందింది. ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు. చాలా అన్యాయమైన ధోరణులు కొనసాగుతున్నాయి. వేతనాలు కూడా చాలా తక్కువ. కళాకారులు తమ కార్యక్రమాలని నేరుగా టీటీడీ పరిపాలన పాలక మండలి సమావేశం ఎదురుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ కళాకారుల ప్రతిభకు దేవుడు మెచ్చుకున్నాడు. భక్తులు ఒప్పుకున్నారు. నేతలు మద్దతిచ్చారు. కానీ టీటీడీ అధికారులు మాత్రం కరగడం లేదు. ఇకనైనా గతంలో తీసుకున్న తీర్మానాలు అమలు చేసి తమకి భరోసా ఇవ్వాలని కోరుతున్నారు కళాకారులు.